శ్రీనివాసరావు గారు 89 ఎన్నికల తర్వాత మీ సోదరి రత్నకుమారి గారు అట్లాగే రంగా గారి సోదరు శోభనాచలపుత్ర గారు ఇరువురు శాసనసభలో అడుగుపెట్టారు. ఎవరికి మంత్రి పదవి రాకపోవడానికి మీరు ఏమైనా కారణాలు విశ్లేషిస్తారు? పూర్తిగా రాజకీయ కారణాలండి. అసలు రంగా గారి ఆర్గనైజేషన్ వర్గాన్ని రెండు ముక్కలు చేసే దాన్ని ఏమంటారు దుర్మార్గపు ఆలోచన కుట్రది చేసే అక్కడ శోభనాచలపుత్ర సంబంధం లేని వ్యక్తిని ఆయన తీసుకొచ్చి అక్కడ ఉయ్యూరు నుంచి పోటీ చేయించారు. ఇక్కడ రత్నకుమారి గారు పోటీ చేశారు. రెండు వర్గాలుగా విడగొట్టారు. ఆ తర్వాత చూశారు రంగగారి వర్గంలో రంగగారిని అభిమానించే మనుషులు చూశారు. చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ తోటి ఆయనది ఒక దారి ఈమెది ఒక దారి అవటం. మంత్రి పదవి నాకు శివశంకర్ గారు స్వయంగా నేను మాట్లాడాను. ఇక్కడ హైదరాబాద్ లో బాబు సేటి గారు అని ఉంటారు. అవును, అయ్యో మాకు బాగా రంగగారికి అనంత పద్మనాభ ఆయన మాకు రంగగారికి ఎంత మంచి ఇదంటే సన్నిహిత్యము ప్లస్ స్నేహితుడు అంటే ఆయన అసలు ప్రతి అడుగులోనూ రంగగారి ఇది కోరుకునేవాడు. ఆయనకి స్వయంగా ఫోన్ చేశారు శివశంకర్ గారు. రత్నకుమారికి క్యాబినెట్లో స్థానం కల్పించారు అధిష్టానం. వాళ్ళని ప్రిపేర్ అయ్యారమ్మనండి అని చెప్పి స్వయంగా బాబు సేటి గారు చెప్పారు. చెప్తే మేము 300 కార్లు ర్యాలీతోటి హైదరాబాద్ వచ్చాం. ఆఖరి నిమిషం దాకా ప్రమాణ స్వీకారం పూర్తి అయ్యేదాకా కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా వస్తుంది పేరు అని చెప్పి. బట్ ఎండ్ ఆఫ్ ది డే అసలు ఎక్కడ పేరు రాలేదు. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇదే శివశంకర్ గారి ద్వారా చెన్నారెడ్డి అధిష్టానానికి ఈమెకిస్తే ఆయనకి కావాలని అడుగుతున్నాడు, ఇద్దరికి మనం స్థానం కల్పించలేము కాబట్టి ఈ పేరు తీసేసాము కాంట్రవర్సీ లేకుండా అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడని తెలిసింది. ఆ తర్వాత ఆ దిశగా ప్రయత్నాలు చేయలే. ఇంకెవరో కూడా ఇది కల్పించలేదు. చెన్నారెడ్డి గారి తర్వాత జనార్దన్ రెడ్డి గారి వైపు నుంచి కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ మంత్రివర్గాలు మారినప్పుడు కూడా ఇంకా అసలు ఎవరో కూడా ఆ దిశగా ఆలోచించలేదు. దాని పర్యవసానమే 94 ఎలక్షన్ అంత డిజాస్టర్. ఎన్ని సీట్లు గెలిచిందండి టీడీపీ అలయన్స్ పార్టీలు? 26 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే 294లో 26 కాంగ్రెస్, అందులో రత్నకుమారి గారు ఉన్నారు. అవును, ఆ రోజున ఎలక్షన్లో పులివెందుల నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి 30,000 మెజార్టీతో గెలిచాడు. హైయెస్ట్ మెజార్టీ అయింది. రెండో హైయెస్ట్ మెజారిటీ 18,000 రత్నకుమారి. అవును, బాగా గుర్తుంది నాకు ఆ ఫలితాలు నేను చూశాను. 99 ఎన్నికల నుంచి పట్టు తప్పినట్టు అనిపిస్తుంది. మళ్ళీ 2004 ఎన్నికలకి స్థిరపడ్డారు రాధాబాబుని తీసుకొచ్చి. 99 ఎన్నికల నాటికి అసలు ఏం జరిగింది? 95లో రత్నకుమారి గారు తెలుగుదేశంలో చేరతామంటే వద్దని చెప్పామండి. మీరు అందరం చెప్పాము వద్దు అని చెప్పాము. బట్ ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందో వెళ్ళి తెలుగుదేశంలో చేరింది. ఆ రోజే చెప్పాము నీ వెనకమాల రంగారిని అభిమానించే వాళ్ళు ఎవరో రారు, వద్దు అని చెప్తే వినలేదు ఆమె. సో తర్వాత 99 ఎలక్షన్లో ఏం జరిగిందో అందరూ ప్రత్యక్షంగా చూసారు. ఆమె టికెటే రాలేదు. 2004 ఎన్నికల నాటికి రాధా గారిని తీసుకొచ్చారు. విజయవంతంగా రాధా గారు శాసనసభ్యులు అయ్యారు. తండ్రిని మరిపించారని చెప్తారు శాసనసభ్యుడిగా. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో అసలు ఎక్కడ ఏ చెడి చొప్పుడు లేకుండా వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ఒక స్థాయి ఉంది, తనకంటూ ఒక గౌరవం ఉంది అప్పటికి. ఏది వంగవీటి రాధాకృష్ణ గారికి, దేవినేని రాజశేఖర్ గారు, వంగవీటి రాధాకృష్ణ గారు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఎన్నికైనప్పటికీ ఎందుకు అసలు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నారు వంగవీటి రాధాకృష్ణ గారు? అంటే తను స్వయంగా నాకు చెప్పింది, పవన్ కళ్యాణ్ గారు నాకు మంచి స్నేహితుడు, పవన్ కళ్యాణ్ గారు నన్ను చేరమని అడిగాడు కాబట్టి నేను ప్రజారాజ్యం పార్టీలో చేరాను అని చెప్పాడు. ఆ రోజున కూడా నేను వ్యతిరేకించాను. ప్రజారాజ్యం పార్టీలో మీరు చేరొద్దు, చేరితే మీరు రాజకీయంగా ఇంకా మీరు ఎదుగుదల ఉండదు ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్తే. ఎందుకంటే వేరే ఏం కాదు, అది రీజనల్ పార్టీలో పెద్ద ఎదుగుదల ఏమో. ఎందుకంటే నేషనల్ పార్టీలో చేసే రాజకీయం వేరు. రీజనల్ పార్టీలో అదొక సొంత కంపటి సొంత వ్యవస్థలాగా ఫీల్ అవుతారు రీజనల్ పార్టీ వాళ్ళ అధినాయకత్వం అట్లాగే. సో అందుకని ఆ ఉద్దేశంతో నేను వద్దు అని చెప్పాను. బట్ అతను ధిక్కరించి పిఆర్పిలోకి చేరటం, పిఆర్పిలో చేరి ఓడిపోవటం ఇవన్నీ లోపు ఓట్ల తేడాతో ఓడిపోవడం. 840 ఓట్లు ఎంతతో ఓడిపోయాడు. అంటే మల్లాది విష్ణు గారి మీద చేయి చేసుకోవడం కారణం అనుకోవచ్చా రంగా గారి విగ్రహం దగ్గర?
రంగగారి విగ్రహం దగ్గర రాధాకృష్ణ ఏం చేసుకోలేదు. చేసుకోలేదు. రాధాకృష్ణ వెనకమాల ఉన్న వ్యక్తులు చేసుకున్నారు. వాళ్ళు చేసుకున్నారు. దానివల్ల నష్టం జరిగిందని నేను అనుకున్నాను. రంగగారు అబ్బాయి ఓడిపోయాడంటే దానికి కారణం స్వయంకృత అపరాధాలు తప్పించి ఒకళ్ళు ఓడించారు అని అంటే అది ఇక బూత్ అండి. రంగగారి అబ్బాయిని ఎవడూ ఓడించలేడు. తను ఓడించుకోవాల్సింది ఆ కుటుంబం, అతనే కాదు వాళ్ళ మదర్ కానీ తను కానీ ఎవరైనా కానీ వాళ్ళ నాళ్ళు ఓడించుకోవాల్సిందే తప్పించి ఎవరో ఓడించే శక్తి కానీ సాహసం కానీ ఎవరో చేయరు. అద్భుతమైన సమాధానం శ్రీనివాసరావు గారి. స్వయంగా రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోతున్నారని తెలిసి బోరగడ్డ వేదవ్యాస్ గారిని, వంగుటి రాధాకృష్ణ గారిని పిలిపించుకుని వెళ్ళకండి, మనకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలుస్తోంది, మంత్రులు అవుతారు, ఎవరో ఒకరు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే కూడా ఆయన మాటలు పడచవని పెట్టి వచ్చారు వీళ్ళిద్దరూ ప్రజారాజ్యంలోకి అని చెప్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారు రమ్మని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత రాధా గారికి సంబంధించినటువంటి రాజకీయ భవితం గురించి ఏ విధమైన చర్చ చేయలే. లేదండి, అలా ఇంక తర్వాత ఏం జరగలేదు, అసలు ఏమీ జరగలేదు. ఆ తర్వాతే వైకాపాలోకి రావటం. వైకాపాలో ఎందుకని వీరి సేవల్ని వినియోగించుకోలేకపోయారు అనుకుంటారు. బందర్ లోక్సభ నుంచి పోటీ చేద్దామని అనుకున్నారు, ఈయన ససేమిరా అన్నారంటారు. అంటే ఆ ఇంటర్నల్గా ఏం జరిగిందో నాకైతే తెలియదు. కానీ రాధా ఇట్లా నలుగురు సమక్షంలో కూర్చున్నప్పుడు చెప్పింది ఏంటంటే నన్ను ఎవరు అడగలేదు పార్లమెంట్కి పోటీ చేయమని, బందర్ పార్లమెంట్కి మంచి పోటీ చేయమని ఎవరు అడగలేదు, అవన్నీ ఊరికే మీడియాలో వచ్చిన కథనాలే తప్పించి స్వయంగా నన్ను మన జగన్మోహన్ రెడ్డి అయితే నన్ను పిలిచి అయితే ఏమో అడగలేదని నలుగురు సమక్షంలో చెప్పాడు. అది విన్నాను, నేను స్వయంగా విన్నాను. అక్కడి నుంచి తెలుగుదేశంలో చేరడం, స్టార్ క్యాంపెయినర్గా అవతరించడం, గుంటూరు, విజయవాడ, ఏలూరు కూడా ప్రచారం చేసినట్టున్నారు. గుంటూరు, విజయవాడ లోక్సభ సభ్యులు తెలుగుదేశం పార్టీ 2019లో కూడా వాళ్ళు గెలుపొందడం, 2024 ఎన్నికల్లో కూడా స్టార్ క్యాంపెయినర్గానే ఆ పార్టీ కోసం పనిచేసి శాసనమండలికి ఎంపిక చేస్తారు అన్న మాట బాగా వినిపించింది వంగుటి రాధాకృష్ణ గారిని. ఎంపిక చేస్తారంటారా, చెయ్యరంటారా? చేస్తారనే ఆశిస్తున్నారు. అంటే రంగా గారి మొన్న జరిగినటువంటి వర్ధంతి సందర్భంగా కూడా ఎక్కడా కూటమిలో ఎవరు నివాళులు అర్పించినటువంటి ఇవి కనిపించలే. దాని గురించి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారితో సహా సోషల్ మీడియాలో దాని గురించి ప్రచారం జరిగింది. మీరు రంగా గారికి ఎవరు నివాళులు అర్పించలే, మరి రాధాకృష్ణ గారు అక్కడ ఉన్నారు, మరి వారి తండ్రిగా వారిని గౌరవించాలి కదా అని చెప్పేసి దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ఇంకొక విషయం చెప్తానండి. 94 రత్నకుమారి గారు గెలిచిన తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరం అయిపోయారు. రాజకీయాల్లో ఆమె లేదు. 94లో గెలిచిన తర్వాత కూడా రాజకీయాల నుంచి శాసనసభ్యురాలుగా ఉంది, కానీ రాజకీయంగా ఆమె దూరంగానే ఉంది. ఎక్కడ రాజకీయాల్లో ఏ లేదు. 2004 మళ్ళీ రాధాకృష్ణ శాసనసభ్యుడే వరకు ఈ 10 సంవత్సరాల్లో ఏ కూటమి ఏ పార్టీ ఎవరో చేయలేదండి. రంగా గారి అభిమానులు ప్రతి సంవత్సరం చేస్తానే ఉన్నారు. ఆ 10 సంవత్సరాలు ఎవరున్నా లేకపోయినా ఆ కుటుంబం నుంచి కూడా ఎవరు లేరు, వంగవీటి కుటుంబం నుంచి కూడా ఎవరు లేరు. అయినా ఆయన జయంతి కార్యక్రమం ఆగలేదు, ఆయన వర్ధంతి కార్యక్రమాలు ఆగలేదు, ఆయన విగ్రహావిష్కరణలు ఆగలే. వాటి పాటికి జరుగుతూనే ఉన్నాయి. దానికి ఎవరు చేయవసరం లేదండి. కూటమిలో పార్టీల్లో ఇంకో పార్టీ వాళ్ళు చేయవసరం లేదు రంగా గారి కార్యక్రమాలు. రంగా గారు అభిమానించేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అమెరికాలో చేస్తున్నారు, లండన్లో చేస్తున్నారు, ఆస్ట్రేలియాలో చేస్తున్నారు, దుబాయ్లో చేస్తున్నారు. ఎవరు చేయమంటే చేస్తున్నారు. అక్కడ ఎవరున్నారంటే వాళ్ళకి ఎవరు వెనుదన్ను వాళ్ళకి చేస్తారు అంతే. అది ఇక ఈ భూమి ఆకాశం ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం అది కొనసాగుతూనే ఉంటుందండి. ఆయన్ని ఎవరూ మర్చిపోరు. సార్, చైతన్య రథం సినిమా తాలూకు ప్రింట్ అసలు అవైలబిలిటీలో లేదు, నెగిటివ్ కూడా అవైలబిలిటీలో ఎక్కడుందో నాకు తెలుసు, కానీ నేను చెప్పనని డైరెక్టర్ ధవళ సత్యం గారు చెప్తారు. ఏం జరిగింది? ఉందండి, ప్రింట్ ఎందుకు లేదు? రాధాకృష్ణ దగ్గర ఉందండి. ఉందండి. అది త్వరలో యూట్యూబ్లోనో లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆ విషయం నేను చెప్పలేను, కానీ బట్ ప్రింట్ అయితే మాత్రం ఉంది. ప్రింట్ అయితే రాధాకృష్ణ దగ్గర ఉంది. దాన్ని కాపాడి దాన్ని జాగ్రత్త పరిచారు. ఈ మధ్య కాలంలోనే దానికి సంబంధించి ప్రాసెస్కి పంపించారని కూడా అన్నారు. వాస్తవంగా అయితే అసలు లేదు అన్నది వినిపించింది. అబద్ధం, లేదు అనే మాట అబద్ధం ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.